వీరభద్రకాళి మాత నమో నమో. ఒక చర్చ పెట్టండి. ఇప్పుడు పప్పు అనే లోకేష్ని ముందు కూర్చోబెట్టి, పప్పు కదా ఆయన, మళ్ళీ ఈయన సింగల్గా వస్తుంది జగన్ గారిని, ఇద్దరిని కూర్చోబెట్టి ఒక చర్చ కార్యక్రమం పెట్టండి. ఆంధ్రప్రదేశ్కి వీళ్ళ తండ్రి ఏం చేశాడో, వీళ్ళ తండ్రి ఏం చేశాడో, వీళ్ళు ఏం డెవలప్ చేశారో, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్నీ ఒక చర్చ ద్వారా ఒక వేదిక ఏర్పాటు చేసి చేయండి. అప్పుడు తెలుస్తుంది ఎవరు సామెత ఎంత, ఎవరు ఎంత నిజం చేశారో, ఎంత అబద్ధం చేశారో. ఊకే అబద్ధాలతోన రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, నిజం తెలాలా, భావితరానికి తెలాలా, వాళ్ళ రక్త చరిత్ర తెలాలా, వీళ్ళ రక్త చరిత్ర తెలాలా. ఎవరు నిజమైన నాయకులు, ఎవరు దేశభక్తులు, ఎవరు దేశద్రోహులు, ఎవరు వెనుపోటుదారులు, ఎవరు డబ్బులు దాచుకుంటున్నారు, అవినీతి పరులు ఎవరు, నీతి పరులు ఎవరు, అన్నీ తెలుస్తాయి. ఒక చర్చ వేదిక చేస్తే అప్పుడు అర్థమవుతుంది రాజకీయాలు ఎవరు చేస్తున్నారు. ఆయన కూడా లోకేష్ జగన్ కూర్చోబెట్టి చేయండి, ఈ పని చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఊరికే మీరు కార్యకర్తలు కొట్లాడుకుంటా మా నాయకుడు ఇట్లా, మీ నాయకుడు ఇట్లా, ఇవన్నీ వద్దు. ఇద్దరిని కూర్చోబెట్టి చర్చ చేసేయండి. అది చేస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక అద్భుతంగా మీరు ఈ ఒక చేతిలో నిలిచిపోతుంది, ఇద్దరు ప్రత్యర్థులు కూర్చున్నట్ల. ఎందుకంటే ప్రతిపక్షము అధికార పక్షం ఇద్దరు కూర్చొని ఆంధ్రప్రదేశ్కి ఏమేమి చేశారో చెప్పండి. పోలవరం, అమరావతి డెవలప్మెంట్, ఇంతకుముందు చేసిన పథకాలన్నీ ఎవరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత లేదు లెక్కలు చేయండి. ఎవరెంత అప్పులు చేసినారు, వీళ్ళు ఎంత అప్పులు చేసినారు, ఎవరు పరిశ్రమలు ఎన్ని చేసినారు, వీళ్ళు ఎన్ని చేసినారు, అన్నీ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. జనాలు కూడా తెలియాలి కదా. వీరభద్రుడు చేస్తాడు, అది కూడా వదిలేలాడు ఆయన. అందుకే ఈ రాజకీయాలు వద్దురని ఆయన. రాజకీయాలతోనే కుట్రలు కుతంత్రాలు ఇవే ఇంకా రామాయణం. వీళ్ళకే దాచిపెట్టేకి సరిపోతాయి రాజకీయాల నుంచి. నువ్వు అతని మీద ఇతని ఎత్తేసుకోవడం, ఇతని మీద అతను తీసుకోవడం, ఇది చూసాక మనం బకరాలాగా చూసుకుంటూ ఉంటాడు. అవసరమా? వీరభద్రుడు వస్తున్నాడు, ఒక్కొక్క నియోజకవర్గానికి కలెక్టర్ని, ఎస్పీ, ఐపీఎస్తోన ఐఏఎస్లతో పాలించే రోజులు వస్తున్నాయి. ఆయనే రుషికొండల ఆశ్రమం ఉంది కదా, ఇప్పుడు ప్యాలెస్ కట్టేపెట్టారు జగన్ గారు, దాంట్లో కూర్చొని పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీకే అన్నీ అర్థమవుతాయి. వీరభద్రుడు ఉరుకుందరాయణ స్వామి రా నాయన. ఉరుకుందరాయణ తెలుసు కదా, ఆ పేరింటేనే వెన్నెలో వణుకు పుడుతుంది. మళ్ళీ వీరభద్రుడే ఉరుకుందరాయణ స్వామి, సాక్షాత్ ఆ పరమశివుని ప్రతిరూపమే. మళ్ళీ ఆయన వస్తే ఎట్లుంటాడు తెలుసా, ఆడ శాంతి రూపంలో చూస్తున్నారు శివుని, కానీ వీరభద్రుని చూస్తే గుండెకి సస్తారు.